గైస్ నవంబర్ లో మన మీద ఏలియన్స్ దాడి చేయబోతున్నారు. ఇది ఏం చెప్పలేదు, సైంటిస్టులు చెప్తున్నారు. రీసెంట్ గా చిలీలో అట్లాస్ టెలిస్కోప్ అని చెప్పి టెలిస్కోప్ ఉంది. మన భూమి మీదకి సెండ్ చేసిన ఆస్ట్రాయిడ్ ని ఇదైతే డిటెక్ట్ చేసింది. ఈ సైంటిస్టులు ఏమంటారంటే ఇది ఆస్ట్రాయిడ్ కాదు, ఇది ఏలియన్ స్పేస్ స్టేషన్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏలియన్ మన మీద దాడి చేసి ఒక ఆస్ట్రాయిడ్ లాంటి వెపన్ అయినా ఉండొచ్చు. ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం 20 కిలోమీటర్ల వెడల్పు 60 కిలోమీటర్ల పొడవు ఉందంట ఈ ఆస్ట్రాయిడ్. ఇది మన భూమిని ఢీకొంటే మన భూమి ఖచ్చితంగా నాశనం అయిపోద్ది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తారు. అయితే దీనివల్ల మనకి జరిగే మేలు ఏంటంటే మన దేశాలన్నీ కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తే, దీన్ని తిప్పికొట్టగలిగితే కనుక దీని నుంచి మనం సేఫ్ గా బయటపడే అవకాశం ఉందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అయితే దీన్ని ఫస్ట్ ఎక్కడ డిటెక్ట్ చేశారంటే చిలీలోని అట్లాస్ అని ఒక టెలిస్కోప్ దీన్ని డిటెక్ట్ చేసింది. అయితే దీని గురించి తెలుసుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇది ఏ కక్షలో మన భూమికి చేరుతుందో కనిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే దీని యొక్క ఆర్బిట్ మన టెలిస్కోప్స్ కి అయితే అందట్లేదని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సరే చూద్దాం, నవంబర్ వరకు టైం ఉంది కదా, ఇది మన భూమిని తాకుతుందా లేకపోతే తాకకుండా పక్కకి వెళ్ళిపోతుందా అనేది మనం చూద్దాం. మీరైతే ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.